శతాబ్ది మహోత్సవానికి వచ్చిన మీరందరికీ స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మన అఖిల పద్మశాలి సమాజం 100 సంవత్సరాలు పూర్తి చేసింది. గట్టిగా చప్పట్లు ఒకసారి. ఈ శతాబ్ది మహోత్సవానికి జరుపుకుంటున్నందుకు ఎంతో ఆనందంగా, ఎంతో సంతోషంగా ఉంది. ఈరోజు మనం ఈ కార్యక్రమం జరుపుకునటానికి మన పూర్వీకులు చేసిన శ్రమ, వాళ్ళ కృషి, వాళ్ళ పట్టుదలతో ఈ అఖిల పద్మశాలి సమాజాన్ని 1924 అంటే 1924లో ఈ సమాజంని స్థాపించారు. అది మరి బ్రిటిష్ కాలంలో బిఫోర్ ఇండిపెండెన్స్ మన పూర్వీకులు ఈ మన అఖిల పద్మశాలి సమాజాన్ని సృష్టించారు, ఒక చరిత్రను సృష్టించారు. అది మన కోసం ఒక గౌరవమైన విషయం, మన కోసం ఒక గొప్ప విషయం. గట్టిగా చెప్పట్లు ఒకసారి. మన పూర్వీకులు కొంతమంది తన అమూల్యమైన సమయాన్ని ఇచ్చారు, కొందరు విరాళాలు అంటే డొనేషన్స్ ఇచ్చి సాయపడారు. ఏదో విధంగా చిన్న చిన్న హెల్ప్ చేసి మన సమాజం అభివృద్ధి చేయాలని ప్రయత్నించారు. మనం కూడా ఇప్పుడు చేస్తూనే ఉన్నాము. 1924లో ఒక చిన్న విత్తనం నాటించిండ్రు. అది ఈరోజు ఒక పెద్ద వటవృక్షం అయింది. ఆ నీడలో ఈరోజు మనం మన శతాబ్ది మహోత్సవాన్ని జరుపుకుంటున్నందుకు ఎంతో ఆనందంగా ఉంది. ఒకసారి గట్టిగా చప్పట్లు. గత శతాబ్దంలో అఖిల పద్మశాలి సమాజ్ ట్రస్ట్ ముంబై అభివృద్ధి చెందింది, పరిశ్రమలను రూపొందించింది మరియు తరాలకు స్ఫూర్తించింది. ఈ అద్భుతమైన ప్రయాణంలో భాగమైన మనం గర్వంతో వెనక్కి తిరిగి చూడడమే కాకుండా ఆశ మరియు పూర్వీకుల అంకిత భావనానికి కలలునిచ్చే ధైర్యాన్ని ఇచ్చినందుకు ఒక సంకల్పంతో పునరుద్ధరిద్దాం. రాబోయే తరాలకు కూడా, ఫ్యూచర్ జనరేషన్స్కి కూడా మన సమాజంలో వచ్చి వాళ్ళ సమయం ఇవ్వాలని, అభివృద్ధి చేయాలని మన సమాజం అందరి ఫ్యూచర్ జనరేషన్స్కి రిక్వెస్ట్ చేస్తున్నాం. ఇప్పుడు మన సాంస్కృతిక కార్యక్రమాన్ని మొదలు చేద్దాం. ఏదైనా కార్యక్రమం మనం మొదలు చేసే ముందు మనం ఆ దేవుణ్ణి ప్రార్థిస్తాం, మనం ప్రేయర్ చేస్తాము ఆ ప్రోగ్రామ్ సక్సెస్ కావాలని. సో ఈరోజు మన ముందు ఒక ప్రేయర్ డాన్స్ అంటే గణేష్ వందన 2 అమ్మాయిలు కలిసి చేస్తారు. మీ ముందు ఆ 2 అమ్మాయిల పేరు ప్రతిమా నందగిరి అండ్ సంతోషి తిరుమల్. ప్లీజ్ వెల్కమ్ గర్ల్స్. సమాజం మీకు ఎలా అనిపిస్తుంది? ఈరోజు ఇక్కడ కూర్చొని మీరు ఏం ఫీల్ చేస్తుంది? మంచిగా అనిపిస్తుంది. ఇంకే మీరు ఇన్నేళ్ళ నుంచి మన సమాజంలో ఏమేమి చేంజెస్ చూసినారు? ఇప్పుడైతే అన్ని చూస్తున్నాం కదా. ఇంకేం ఇప్పుడు రీసెంట్లీ సండేకు మీకు సత్కార ప్రోగ్రామ్ అయింది కదా, అప్పుడు ఎట్లా అనిపించింది నీకు? మంచిగా అనిపించింది. అమ్మ మీరు చెప్పండి, మీరు షేర్ చేయండి. మంచిగా అనిపించింది. ఇంకా ఏమైనా సమాజానికి అభివృద్ధి చేయాలంటే మేము ఏం చేయాలి? ఎందుకంటే మీరు సీనియర్స్, మీతోటే మేము నేర్చుకుంటాం. సో ఏమైనా చేంజెస్ కావాలంటే మాకు చెప్పండి, మేము ట్రై చేస్తాం మా తరపు నుంచి. మీ గురించి ఇంకా ఏమైనా ప్రోగ్రామ్స్ మేము ఆర్గనైజ్ చేయమంటారా? మొన్న సత్కారం అయింది, ఇంకా గేమ్స్ ఇట్లా ఏమైనా ఆడుతా అంటారా? అమ్మ మీరు చెప్పండి. ఇంకొక అమ్మ రెడీ అయింది. లెట్ us డిస్కస్ విత్ దెమ్ ఆల్సో. మొన్న బాగా మంచిగా అనిపించింది. ఎందుకంటే మనదొక ఈ సమాధి ఇంకా ముంగట పోవాలి. ఎందుకు ఇప్పుడు ఈ పిల్లలు ఇంగ్లీష్ చదువులు చెయ్యంగా మన భాష అంటే ఏంటిది, మన పరివారం ఏంటిది అని వాళ్ళకి తెలుస్తలేదు ఇంకా. అందుకోసమే మేము పెద్దలము ముంగట అవుతుంటే మా పిల్లల్ని మెల్లమెల్లగా తీసుకొచ్చి మన సమాధి ఇంకా ముంగట తీసుకుపోయి ఇంకా మంచిగా మనకు గొప్ప చేసేది ఉంది. థ్యాంక్ యూ అమ్మ. అమ్మ కోసం గట్టిగా చెప్పట్లు. అమ్మ మీరు ఇప్పుడు ఎవరెవరు వచ్చారు? మీ ఒకరే వచ్చారా, ఇంకెవరైనా తీసుకొచ్చారా? భగవంతుడా ఏం బట. మీరు ఇంకా మీ ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్కి ఎవరికి తీసుకురాలేరా? ఓకే అమ్మ, మీరు మర్దాన్లకు తీసుకొచ్చారు, మీ ఇంట్లో పిల్లలకు తీసుకురాలేదు. ఎందుకంటే జరా పిల్లలు బయట పోయిండ్రు, అందుకోసం తీసుకొచ్చుడే. అమ్మ ఈరోజు చుట్టి ఉన్నది,
అందరికీ మన సమాజంలో వస్తే వాళ్ళకు కూడా గుర్తవుతుంది కదా మన సమాజం ఎక్కడి దాకా పోతుంది, మనం కూడా ఏం టైం ఇస్తే ఏం చేస్తే మంచిగా అవుతుందని. నెక్స్ట్ టైం నుంచి మీరు మీ పిల్లలకు కూడా తీసుకొని రండి. తెచ్చుడేనే ఇంకేంటిది, మనం ఇంకడ తీసుకోకడా మనకు మాత్రం గొప్ప చేసేది ఉంది ఇప్పుడు మన సమాధి. ఎస్, థ్యాంక్ యూ అమ్మ, థ్యాంక్ యూ సో మచ్. ఇంకా ఎవరైనా అమ్మలు ఎవరైనా వాళ్ళ ఎక్స్పీరియన్స్ షేర్ చేస్తారా? 100 yearsలో ఏం చేంజెస్ మీరు చూసిరానంటే 100 years పోనీ, ఇక్కడ ఐ థింక్ 40-50+ ఉన్నారు. 10 years బ్యాక్ ఏముండే, ఇప్పుడు ఏముంది? ఇప్పుడు నేను మన శైలజ మేడంకి కొన్ని అడుగుతాను. ఆమె చాలా రోజుల నుంచి మన సమాజ్లో కనెక్టివిటీ చాలా ఉంది. సో ఆమె వ్యూస్ షేర్ చేస్తారు మీతో. అందరికీ రామనవమి గురించి శుభాకాంక్షలు. ఈ 100 years గురించి కూడా మన సమాజం చాలా చాలా మంచి మంచి ప్రోగ్రాంలు చేస్తుంది. దాని గురించి ధన్యవాదాలు. నేను మా మమ్మీ ఇక్కడ ఎప్పుడైతే మన బొంబాయి ప్రాంతీయంలో ఫస్ట్ టైం మన కామాటిపురంలో ఎక్కడ లేకున్నా కానీ మా మమ్మీ సుశీలబాయి గంజి వాళ్ళ చేతితోటి ఇక్కడ మహిళా మండల్ స్థాపించినాం. అది కూడా రామచంద్ర బల్లా గారు అతని ప్రేరణతోటి. ఆయన అప్పుడు చాలా పట్టుదల పట్టిండు ఇక్కడ మహిళా మండలి ఉండాలి అని. దాంతో వేరే వేరే ప్రోగ్రాంలు ప్రతి సంవత్సరం చేస్తుంటిమి. నాకు ధ్యానం ఉంది, నేను 4th, 5th, 6th స్టాండర్డ్లో ఉంటేనేమో పరి అయింటే అప్పుడు. అయితే అదొకటి జ్ఞాపకం ఉండిపోతుంది కదా మనకు కూడా, మన పిల్లలకు కూడా. ఇట్లా ప్రోగ్రాంలు చేస్తే ఏముంటుంది మన సమాజంలో అంటే, అప్పుడైతే ఎక్కువ ఆడవాళ్ళు కూడా రాకుండ్రి, మొగోళ్ళే వస్తుండ్రి ఎక్కువ. అది ఒకటి అంటే వాళ్ళకు ఏమి ఇస్తుండ్రి, ప్రోత్సాహం. ఆడవాళ్ళు రాకున్నా సరే మేము మీ వెనక ఉన్నాం, ఇట్లా వాళ్ళదొకటి భావన ఉంటుండే. ఇప్పుడు చాలా బాగా అనిపిస్తుంది మన ఆడవాళ్ళు కూడా వస్తుండ్రు, మనం బయట రావాలని. ఇది ఒక ప్రోగ్రాం మనకు. మనం ఎప్పుడు ఇల్లు, మన పిల్లలు, మన దారి అన్నీ ఉంటాయి. కానీ ఇదేంటిదంటే మనం ఒక వేరే ఎన్వైర్న్మెంట్లో వస్తాం. మనం వేరే ఒకటి మనం అందరం చూసుకుంటాం, మనమే బాగా రోజులకు కలుస్తాము. మన వాళ్ళు ఓలోళ్ళు ఉన్నారు, ఇది ఒకటి మనదొక పరివారం. ఈ పరివారంలో ఓలోళ్ళు ఉన్నారు, ఓలోళ్ళు ఏమేమి చేస్తుండ్రు ఇవన్నీ మనకు తెలుస్తాయి కదా. ఇప్పుడు మనం అనుకుంటాం అరే నా బిడ్డ వస్తే ఓలన్న చూస్తే అడుగుతారు, ఇట్లా పైలా భావన ఉండే. అట్లా మన పిల్లలకు కూడా తెస్తుండ్రి అందరూ. మేమందరం అక్కజల్లెళ్ళం వస్తుంటాం ఇక్కడే. మేమైతే మా ఇద్దరు అక్కజల్లెళ్ళం డాన్స్ కూడా చేసినాం ఒక ప్రోగ్రాంలో, మా నీతా తాయి అని నేను. ఇట్లా మేము అయితే ఇట్లా ఉంటుంది కదా. మనం ఇప్పుడు అంటాము అరే మా పిల్లలకు వాళ్ళు జాబ్లు చేస్తుండ్రు, వాళ్ళకి అల్లలు ఉండయి. ఈరోజైతే అందరికీ హాలిడే ఉంది, రావాలి. మనం ఒక మనవి చెప్పాలి వాళ్ళకు, అరే రాండ్రి మీరు కొద్దిగా చూడండి మన దగ్గర కూడా ఏమవుతుంది. యంగ్ పిల్లలు జర తక్కువ వస్తుండ్రు, అందుకోసం నేను అంటున్నాక యంగ్ పిల్లలు కూడా ఇంట్లో పార్టిసిపేట్ చేస్తుండ్రు. అయినా కానీ ఇంకా ఎక్కువ ఉండాలి ఇట్లా నాకు అనిపిస్తుంది. కానీ ఇప్పుడైతే చాలా మన సమాజం చాలా వర్ధించింది. అయితే ఇట్లనే ఎప్పుడు మన అఖిల పద్మశాలి సమాజం వర్ధిల్లాలి అని నేను మార్కండేయని ప్రార్థన చేస్తాను. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. ఇప్పుడు మన అమ్మాయిలు గణేష్ వందన చేస్తారు. गणदैवताय गणाध्यक्षाय धीमहि गुणशरीराय गुणमण्डिताय गुणेशानाय धीमहि गुणातीताय गुणाधीशाय गुणप्रविष्टाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय भालचन्द्राय श्रीगणेशाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय भालचन्द्राय श्रीगणेशाय धीमहि गानचतुराय गानप्राणाय गानान्तरात्मने गानोत्सुकाय गानमत्ताय गानोत्सुकमनसे गुरुपूजिताय
गीतसाराय गीततत्त्वाय गीतगोत्राय धीमहि गूढगुल्फाय गन्धवत्ताय भोजयप्रदाय धीमहि गुणातीताय गुणाधीशाय गुणप्रवेशाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशाय बालचन्द्राय श्रीगणेशाय धीमहि తెలుగు సినిమాలు చూస్తారా? తెలుగు సినిమాలు ఎంతమంది చూస్తారు ఇక్కడ? కొందరే. ఎందుకు? తెలుగు అర్థం కాదా? అందరు హిందీ సినిమాలకు ఎక్కువ ఫాలో చేస్తుంది అనిపిస్తుంది నాకు. తెలుగు పాటలు ఎవరికి ఇష్టం? కొందరే మంది ఉండదు. తెలుగుకు రావడం తక్కువ ఉన్నట్టున్నది ఇక్కడ. సో ఇప్పుడు మీ ముందు తెలుగు టాలీవుడ్ సాంగ్స్ ఒక గ్రూప్ డాన్స్ పర్ఫార్మెన్స్ చేస్తారు. ఆ పర్ఫార్మెన్స్ చూసి మీరు చాలా ఆనందంతో ఐ థింక్ మీరు కుర్చీలోంచి లేచి కూడా డాన్స్ చేస్తుండొచ్చు. వాళ్ళు ఇప్పుడు రెడీ ఉన్నారు. ఇందులో పార్టిసిపేట్ చేసిన వాళ్ళ పేర్లు నేను అనౌన్స్ చేస్తాను. కవిత పబ్బా, సవిత అంచేవార్, శ్రీలత అంబాలా, లావణ్య తిరుమల్. లోకాభిరామం రణరంగధీరం రాజీవనేత్రం రఘువంశనాథం. లోకాభిరామం రణరంగధీరం రాజీవనేత్రం రఘువంశనాథం. కారుణ్యరూపం కరుణాకరంతం శ్రీరామచంద్రం శరణం ప్రబద్ధే. కారుణ్యరూపం కరుణాకరంతం శ్రీరామచంద్రం శరణం ప్రబద్ధే, శరణం ప్రబద్ధే. థ్యాంక్ యూ మేడం. ఇంకా ఎవరైనా ఉన్నారా ఇక్కడ? శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరాణనే. థ్యాంక్ యూ ఆంటీ. ఇంకా ఎవరన్నా శ్రీరామ నవమి రోజున? వావ్, వెరీ నైస్. వావ్, వెరీ నైస్. ప్లీజ్ కమ్ ఆన్ ద స్టేజ్. ఈ చిన్నారి పాపకు గట్టిగా చప్పట్లు. ఏదో స్తోత్రం చెప్తుందంట, మనం విందాం. నవదుర్గ స్తోత్రం. ప్రథమం శైలపుత్రీ చ, ద్వితీయం బ్రహ్మచారిణీం, తృతీయం చంద్రఘంటేతి, ఊష్మాండేతి చతుర్థకం, పంచమం స్కందమాత్రేతి, షష్టం కాత్యాయనీ చ, సప్తమం కాళరాత్రీ చ, అష్టమాచాతి భైరవి, నవమం సిద్ధిదాత్రీ చ, నవదుర్గ ప్రతిర్గిత. ఇది నవదుర్గ స్తోత్రం సంపూర్ణం. ముసిరిన చీకట్లలో మంచి కాడ కలుసుకో, మరువకు మావయ్య, నువ్వు మరువకు మరువకు మావయ్య. మొక్కజొన్న తోటలో ముసిరిన చీకట్లలో మంచి కాడ కలుసుకో, మరువకు మావయ్య, నువ్వు మరువకు మరువకు మావయ్య. కడవెత్తుకొచ్చింది కల్నె పిల్ల, అది కనబడితే చాలు నా గుండె గుల్ల. కడవెత్తుకొచ్చింది కన్నె పిల్ల, అది కనబడితే చాలు నా గుండె గుల్ల. కాడెత్తుకొచ్చాడు గడుసు పిల్లడు, వాడు కనబడితే చాలు నా కళ్ళు తెలవదు. కాడెత్తుకొచ్చాడు గడుసు పిల్లడు, వాడు కనబడితే చాలు నా కళ్ళు తెలవదు. సోగాడే చిన్ని నాయన, ఒక్క పిట్టనైన కొట్టలేడు సోగాడు. సోగాడే చిన్ని నాయన, ఒక్క పిట్టనైన కొట్టలేడు సోగాడు. సోగాడు కట్టెకు బాగెత్త
సోకాడు. గువ్వా గోరింకతో ఆడిందిలే బొమ్మలాగా. నిండు నా గుండెలో మోగిందిలే వీణ పాట. ఆడుకోవాలి గువ్వలాగా, పాడుకుంటాను నీ జంట గోరింకనై. అరే గువ్వా గోరింకతో ఆడిందిలే బొమ్మలాగా. నిండు నా గుండెలో మోగిందిలే వీణ పాట. మామా 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 మామా. ఏమే ఏమే భామా, ఏమే ఏమే భామా. పట్టుకుంటే కందిపోవు పంటు వంటి తిన్నదుంటే చుట్టు చుట్టు తిరుగుతారు మర్యాద. పట్టుకుంటే కందిపోవు పండు వంటి తిన్నదుంటే చుట్టు చుట్టు తిరుగుతారు మర్యాద. తాళి కట్టకుండా ముట్టుకుంటే తప్పు కాదా. మావా 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 మావా. వాలు వాలు చూపులతో గాలమేసి లాగి లాగి ప్రేమలోకి దింపు వాళ్ళు మీరు కాదా. వాలు వాలు చూపులతో కాలమేసి లాగి లాగి ప్రేమలోకి దింపు వాళ్ళు మీరు కాదా. చెయ్యి వేయబోతే బెదురుతారు వింతగాదా. ఏమే ఏమే భామా, ఏమే ఏమే భామా. పెళ్ళైతే ఇద్దరికి అడ్డు లేదయ్యా. మామా 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 మామా. సినిమాలు చూడాను కానీ పాటలు అందరు ఎంజాయ్ చేసిందో లేరా? ఎవరికైనా ఇక్కడ డాన్స్ చేయాలనిపించిందా? ఇలా డాన్స్ చూసి స్టేజ్ ఈజ్ యువర్స్. వేదిక పై ఆల్వేస్ వెల్కమ్ మీ అందరికీ. ఇప్పుడే వచ్చి మీరు డాన్స్ చేయొచ్చు. ఈ మహిళలు ఇంత మంచి డాన్స్ చేసినందుకు శ్రీమతి శైలజా గుంటుక్ గారు వాళ్ళ కోసం స్వీట్ తెచ్చారు. సో ఒకసారి గట్టిగా చప్పట్లు ఈ మహిళలకు. శైలజా మేడం మీరే రండి ఇక్కడికి. కమన్ కమన్ కమన్. అంత పర్ఫెక్షన్ లేకుండా ఏదో छोटा मोटा डांस यू कैन डू లేవా ఇక్కడ సంగీత గజలి గారు వన్స్ మోర్ అంటున్నారు కానీ మనకు టైం చాలా తక్కువగా ఉంది. యాక్చువల్లీ మేము 5 గంటలకు ప్రోగ్రామ్ స్టార్ట్ చేద్దాం అనుకున్నాము. మన మహిళలు ఆల్వేస్ లేట్ గారు ఈరోజు శ్రీరామ్ నవమి ఉందని ఆమె శ్రీరామ్ నవమి గురించి కొన్ని వివరాలు మీకు చెప్తారు. అఖిల పద్మశాలి సమాజం కుల బాంధవులందరికీ నా యొక్క నమస్కారాలు మరియు శ్రీరామనవమి శుభాకాంక్షలు మరియు శతాబ్ది మహోత్సవ శుభాకాంక్షలు. శ్రీరాఘవం దశరథాత్మజం అప్రమేయం సీతాపతిం రఘుకులాన్మయ రత్నదీపం ఆజానుబాహుం అరవింద దళాయతాక్షం రామం నిశాచర వినాశకరం నమామి. హలో దుష్ట శక్తులను అంతం చేసి ధర్మ సంస్థాపనార్థం త్రేతాయుగంలో వసంత ఋతువు చైత్రమాసం శుద్ధ నవమి రోజు సాక్షాత్ ఆ మహావిష్ణువే కౌసల్యపుత్రుడిగా ఈ భూమిపై శ్రీరాముడిగా అవతరించిన జన్మ పర్వదినాన్ని మనం శ్రీరామనవమిగా జరుపుకుంటున్నాము. ఆ మహావిష్ణువు 7వ అవతారం శ్రీరాముడు మరియు శ్రీ విష్ణువు యొక్క
పరిపూర్ణమైన అవతారం కూడా శ్రీ రామావతారం. మరియు 14 ఏళ్ళు అరణ్యవాసం తర్వాత అయోధ్య చేరుకున్న రామునికి పట్టాభిషేకం కూడా ఈ నవమి రోజే జరిగింది. సీతారాముల కళ్యాణం కూడా ఈ నవమి రోజే జరిగిందని చెప్పుకుంటారు. అయితే ఈ శ్రీరామనవమి పండుగను కొన్ని ప్రాంతాలలో కొన్ని రకాలుగా జరుపుకుంటారు. దక్షిణ భారతదేశంలో అయితే శ్రీరాముల వారి కళ్యాణోత్సవాలు జరుపుకుంటారు. ఉత్తర భారతదేశంలో అయితే జన్మోత్సవాల రూపంలో జరుపుకుంటారు. శ్రీరాముడు నుంచి ఆదర్శములైన ఎన్నో మనం తెలుసుకోవాల్సింది ఉంది. ధర్మానికి, న్యాయానికి, నీతికి, మంచికి, మర్యాదకు, విలువలకు నిలువుటద్దం శ్రీరాముడు అని మన అందరి నమ్మకం. విష్ణువు యొక్క పరిపూర్ణ అవతారాల్లో అవతారమైన శ్రీరాముడు ఆయన ఒక ఆదర్శ కుమారుడు, ఆదర్శ భర్త మరియు అన్నిటికన్నా ముఖ్యంగా ఆదర్శవంతమైన రాజుగా పేరు తెచ్చుకున్నాడు. రాముడు తన జీవితాంతంలో చాలా నిరాడంబరంగా జీవించాడు. అందుకే రాముణ్ణి పురుషులలో ఉత్తమ పురుషునిగా పేర్కొంటారు. ఈ శ్రీరామనవమి పర్వదినాన మనము శ్రీరాముని ఒక్క శ్లోకాన్ని మనం అందరం కలిసి పఠిద్దాము 3 సార్లు. ఈ శ్లోకం పఠించడానికి మనకు విష్ణు సహస్రనామాలు పఠించినంత ఫలం లభిస్తుంది. నాతో పాటు మీరు అందరూ కలిసి 3 సార్లు శ్రీరామ రామ రామేతి. అందరికి వచ్చు కదా? అందరు కలిసి ఒక్కసారి స్టార్ట్ చేయండి. శ్రీరామ రామ రామేతి వచ్చు కదా అందరికీ? నాతో పాటు అనండి. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. జై శ్రీరామ్. అఖిల పద్మశాలి సమాజం. నందగిరి గారు చేస్తారు. ఐ హోప్ మీరు చాలా ఎంజాయ్ చేస్తుండొచ్చు. ఎందుకంటే ఈరోజు మూమెంట్ శ్రీ రామనవమిది. ఈ అమ్మాయి కూడా శ్రీ రామనవమి డాన్సే చేస్తుంది. సోలో డాన్స్, సింగిల్ పర్ఫార్మెన్స్. ఆమె चल के आज चारों धाम आए हैं, बजाओ ढोल स्वागत में मेरे घर राम आए हैं। कथा सबरी की जैसे जुड़ गई मेरी कहानी से, नरों को आज धूने दो चरण आँखों के पानी से। बहुत खुश हैं मेरे आंसू के प्रभु के नाम आए हैं। बजाओ ढोल स्वागत में मेरे घर राम आए हैं। क्या पाया है सृष्टि के कण कण से पूछो, तुमको खोने का दुख क्या है कौशल्या के मन से पूछो। द्वार मेरे ये भागे आज इनके भाग जागे, बड़ी लंबी गुजारी हुई रघुवर तुम्हारी तब
हेलो, राम आएंगे आपका परफॉर्मेंस देख के श्री राम जी जरूर नीचे आ जाएंगे. ఒకసారి అమ్మాయి కోసం గట్టిగా చప్పట్లు. పైనున్న రాముడు కూడా కిందికి వచ్చి మన 100 ఇయర్స్ సెలబ్రేషన్ చూడాలి. ఇప్పుడు శ్రీమతి సువర్ణ గారు ఈ అమ్మాయికి 100 రూపాయలు ఇచ్చి ఆమెకు అప్రిషియేట్ చేయాలని కోరుతున్నాం మేము. ప్రతిమా నందగిరి గారికి శ్రీమతి సువర్ణ గారు 100 రూపాయలు ఇచ్చి సత్కారం చేస్తున్నారు. సువర్ణ గారు కొంచెం ఇక్కడ టర్న్ చేయండి, మీ ఫోటో తీసుకుంటున్నారు. గట్టిగా చప్పట్లు ఒకసారి, మరోసారి. శ్రీరామునికి గుర్తుగా ఈరోజు మనం శతాబ్ది మహోత్సవం జరుపుకుంటున్నాం. ఈ అమ్మాయికి ప్రతిమ నందగిరి గారికి శ్రీమతి శైలజా గుంటూరు గారు స్వీట్ ఇవ్వాలని రిక్వెస్ట్ చేస్తున్నారు. ప్రతిమ ప్లీజ్. వెల్ డన్ మై డియర్. ఇట్స్ అ వెరీ వండర్ఫుల్ పర్ఫార్మెన్స్. నా ఇప్పుడు మన ముందు ఒక ఫ్యాన్సీ డ్రెస్ ప్రోగ్రామ్ ప్రజెంట్ చేస్తారు. ఆ ఫ్యాన్సీ డ్రెస్ చేసిన ఆమె పేరు శ్రీమతి శ్రద్ధా వన్నం. ఈ ఫ్యాన్సీ డ్రెస్ మన ముంబై ప్రాంతీయ పద్మశాలి సమాజంలో 2nd ప్రైజ్ ఈమెకు వచ్చింది. అక్కడ గట్టిగా చప్పట్లు ఒకసారి. ప్రాంతీయ పద్మశాలి సమాజం అంటే మన ముంబైలో ఎన్ని పద్మశాలి సంఘాలు ఉన్నాయి, వాళ్ళందరూ అక్కడ పార్టిసిపేట్ చేస్తారు. అక్కడ అందరూ ఫ్యాన్సీ డ్రెస్ కూడా చేశారు. అందులో మన శ్రద్ధా వన్నం గారు మన అఖిల పద్మశాలి సమాజ్ ట్రస్ట్ కామాటిపురకు రిప్రజెంట్ చేసింది. ఆ అందట్లో మనం 2nd విన్నర్గా పొజిషన్ సెక్యూర్ చేసుకున్నాం. ఇది మన కోసం ఒక ప్రౌడ్ మూమెంట్. సో మరోసారి గట్టిగా చప్పట్లు. ఇప్పుడు మీ ముందు ఫ్యాన్సీ డ్రెస్ ప్రోగ్రామ్ ఆమె వస్తుంది. ఎన్నో సినిమాలు చూసినాము, సీరియల్ చూసినాము, అన్నీ మనకు తెలుసు అనుకుంటాం, కానీ మనకు చాలా విషయాలు తెలివయి. శ్రీరాముని గురువు గురించి మనకు తెలుసు వశిష్ఠుడు, కానీ సీతాదేవి గురువు ఎవరికైనా తెలుసా? తెలియదు, చాలామందికి తెలియదు. సీతాదేవి గురువు వైదిక ఋషి, భారతీయ నారి, గార్గి వాచకిని. అయితే జనక మహారాజు శాస్త్ర చర్చలకై ఏర్పాటు చేసిన జ్ఞానసభలో బ్రహ్మజ్ఞాని అయిన యజ్ఞవల్క్ మరియు గార్గి వాచక్ని మధ్య జరిగిన సంభాషణని ఇప్పుడు మన ముందు శ్రద్ధ వన్నం గారు ప్రదర్శించనున్నారు. నమస్కారం. వైదిక సాహిత్యంలోని బ్రహ్మవాదిని, సకల వేద శాస్త్ర పారంగతరాలు, ప్రగాఢ ఆధ్యాత్మికవేత్త, కుశల వక్త, తన తీక్ష్ణ ప్రశ్నలతోని అందరినీ ఆశ్చర్యచకితులు చేసే విలక్షణ విదుషిమణి, వాచకుని పుత్రిక, గర్గ గోత్రంలో జన్మించిన గార్గి వాచకనవి నేను. రాజర్షి జనక మహారాజులకు వందనములు. ఈ జ్ఞాన సభలో మీరు అనుమతించినట్లయితే నేను మహర్షి యాజ్ఞవల్క్య గారికి ప్రశ్నించాలని అనుకుంటున్నాను. ప్రశ్నః యందుర్వదివః యదవాక పృథివ్యాః యదంతరద్యావా పృథ్వీమేమే యద్భూతంచ భవచ్చ భవశ్చాత్యాతచక్షతే కస్మిన్ సదోతంచ ప్రోతంచేతిః. సూర్య చంద్ర నక్షత్రాల ఉన్న ప్రకాశవంతమైన విశ్వంలో స్వర్గలోకం కంటే పైన, పృథ్వీలోకం కంటే కింద ఈ రెండిటి మధ్యలో ఏదైతే ఉన్నదో ఇంతకుముందు జరిగిపోయినవి, ఇక ముందు జరిగేబోయేవని దేనిలో మిళితమై ఉన్నది? ఎవరి ఆధీనంలో ఉన్నవి? ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. అస్తు. ధన్యవాదాలు శ్రద్ధా వన్నం గారు. ఆమె ఏ రోల్ ప్లే చేసింది ఎవరైనా చెప్తారా? గార్గి ఎవరు? ఆమె చెప్పింది, ఆమె సంస్కృత లోపల చెప్పింది ఆమె ఏ క్యారెక్టర్ ప్లే చేసింది. ఎనీ గెసెస్? గార్గి ఎవరుండే? గార్గి మైత్రేయి ఇది మనము ఉండే ఋషిపుత్రులు, అంటే వాళ్ళు కూడా ఋషిలాగానే కానీ పుత్రులు, అంటే ఆడివాళ్ళు కూడా ఋషిలాగానే వాళ్ళు అన్ని వేదశాస్త్ర పారంగత అయిన
మన ఋషిపుత్రులు. ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. ఈమె ఇప్పుడు రోల్ ప్లే చేసింది గార్గి అని. మస్తు మందికి తెలియదచ్చు గార్గి ఎవరని. యాక్చువల్లీ రామాయణంలో రాముని దర్బార్లా గార్గి అని ఒక వేద పండిత్ ఆమె ఉండేటివారు. ఆమె పండిత్ బాగా క్వశ్చన్స్లు గిట్ట ఆమె పుత్రులకు అడుగుతుండే. అంటే ఆ దర్బార్లో ఆమె వేసిన క్వశ్చన్కు ఎవ్వరు జవాబు ఇవ్వలేరు. అంతా ఆమె విద్వాన్ పండిత్ గార్గి అని. ఆమెకు ఒక్కటే సీత, మన సీతమ్మ, ఆమె ఒక్కటే దేవి ఉండే జో గార్గికు రిటర్న్ క్వశ్చన్స్లో ఆన్సర్స్లు ఇచ్చింది. కొంచెం తెలియదచ్చు కొందరు మందికి గార్గి ఎవరని. యాక్చువల్లీ రామాయణది దర్బారంలో ఆమె ఒక వేద పండిత్. ఆమెకు ఎవరు తిరిగి చెప్పలేని క్వశ్చన్స్లో ఆమె వేస్తుండే. కానీ ఆమెకు ఒక్కటే మన సీతమ్మనే ఆమెకు ఇచ్చిన జవాబులు రిటర్న్. అంతా ఆమె మన సీతమ్మ. ఆమె కన్నా ఇంకా ఎక్కువ జ్ఞానమైన తల్లి. అది మీకు చెప్పాల, కొంచెం తేలాలని మేము మాకు తెలిసిన భాషలో మీతో షేర్ చేస్తున్నాము. ప్లీజ్ సారీ, మీకు అర్థంతో అయింది కదా ఆమె ఎవరని. థ్యాంక్ యూ. గుర్తయింది కదా ఆమె గార్గి ఎవరు. ఆమెకు మన ప్రాంతీయ పద్మశాలి సమాజంలో 2nd ప్రైజ్ వచ్చింది. ఆ రోల్కి ప్లే చేయాలని ఆ ఐడియా, ఫ్యాన్సీ డ్రెస్ ది ఐడియా శ్రీమతి స్నేహలత లక్కబత్తిన్ గారు ఇచ్చారు. ఆమె కోసం గట్టిగా చప్పట్లు. ఏదో సిచ్యువేషన్ కోసం ఆమె ఈరోజు ఇక్కడ మన ముందు ప్రెజెంట్గా లేదు, కానీ మనం ఆమె ఏదైతే మెహనత్ చేసింది ఆమె కోసం గట్టిగా చప్పట్లు కొట్టండి. ఆ డైలాగ్స్ కూడా ఆమెనే రాసింది, ఆమెనే విజువలైజ్ చేసింది. శ్రద్ధావన్నం ఈ క్యారెక్టర్ చాలా ఆ రోల్కి చాలా ఫిట్ అవుతుందని ఆమెనే మొత్తం సెలెక్ట్ చేసి ఆమె ప్రజెంట్ చేయమని చెప్పింది. కానీ ఆమె రోల్తో సాత్లా ఈమె కూడా మన శ్రద్ధావన్నం గారు ఆ రోల్కి ఎగ్జిక్యూట్ చేసి చాలా మంచి జస్టిస్గా ప్రోగ్రామ్ని ప్రజెంట్ చేసింది. సో వీరిద్దరి కోసం మరొకసారి గట్టిగా చప్పట్లు. ఇప్పుడు మన ముందు మన మహిళా అధ్యక్ష శ్రీమతి మహిళా అధ్యక్ష శ్రీమతి మామిడి సరోజిని గారు మీకు శ్రీరాముని గురించి కొన్ని విషయాలు చెప్తారు. రామా, శ్రీరామ, శ్రీరామచంద్ర, శ్రీరామ, సీతారామ, రామ, శ్రీరామచంద్ర, ఎక్కడున్నావయ్యా? ఇక్కడ దాక్కున్నావా? శ్రీరామచంద్ర, సీతమ్మ తల్లి, లక్ష్మయ్య, నీవు కూడా ఇక్కడే ఉన్నావా? ఈ పుట్టలో దాక్కున్నావా నువ్వు? ఏమిటయ్యా శ్రీరామచంద్ర, ఇక్కడ దాక్కున్నావేమిటయ్యా? ఎందుకు ఇక్కడ ఉన్నావు? రేపో మాపో ఈ ముసలి పుట్టుకోమని అంటే నిన్ను ఎవరు చూస్తారయ్యా? ఈ ముసలి దాని చేతిలో నువ్వు చిక్కావు శ్రీరామచంద్ర. ఈ ముసలిదాన్ని పుట్టుకోమంటే నిన్ను ఎవరు చూస్తారు? నీ సేవలు ఎవరు చేస్తారయ్యా? నువ్వు పుట్టగా నేను అడవికి వెళ్తివి, ఇవన్నీ బాధలు పడతివి. ఇప్పుడు ఎక్కడ ఉంటావు? ఏం చేస్తావు? నీ మంచి చెడులు తెలుసుకునేది ఎవరయ్యా? శ్రీరామచంద్ర, చెప్పవయ్యా. శ్రీరామచంద్ర,
శ్రీరామచంద్ర. సంగీత గజ్జలి గారు, శ్రీమతి రేఖా బండి గారు ఒక శ్లోకం చదివి చూపిస్తారు, మీకు వినిపిస్తారు. సారీ. जय जय राम जय श्री राम, 2 अक्षर का प्यारा नाम. जय श्री राम. జై శ్రీరామ్. కొంచెం గట్టిగా అయ్యల శ్రీరామనవమి. జై శ్రీరామ్. రైట్. శ్రీరామ్. వెరీ గుడ్. ఇప్పుడు మన ముందు ఒక చిన్న స్తోత్రం శ్రీమతి రూపా సిర్సుల్లా గారు రామనవమి ఒకేషన్లో ఒక చిన్న శ్లోకం ఆమె వినిపిస్తారు మీకు. రామచంద్రు కృపాలు గజ భవ భయన భవ భయహారణం శ్రీకంజలోచన కంజ ముఖ కర కంజ కరు కంజారుణం సియ రామ్ सिया राम सिया राम सिया राम. आदर्श और मर्यादा की है ये कदा महापावनम. काद मद श्री से मिला दे श्रीमद रामायणम. सिया राम सिया राम सिया राम सिया राम. ముందు ఒక గ్రూప్ డాన్స్ పర్ఫార్మెన్స్ అవుతుంది. ఈ గ్రూప్ డాన్స్ కూడా ప్రాంతీయ పద్మశాలి సమాజంలో ఫస్ట్ పొజిషన్గా ప్రైజ్ తెచ్చుకున్నారు మన వాళ్ళు. మన మహిళా మండల్ లేడీస్ మనం అనుకుంటాం వీళ్ళు ఇంట్లోనే ఉంటారు అంతనే, కానీ వీళ్ళు బాగా చాలా స్ట్రగల్ అయ్యి ఇంట్లో పని చేసి వాళ్ళ అమూల్యమైన సమయంనిచ్చి ప్రాక్టీస్ చేసి మరీ సొంతంగా కోరియోగ్రాఫ్ చేసుకున్నారు. అట్లా లేదుకి కోరియోగ్రాఫర్ అపాయింట్ చేసి ప్రాక్టీస్ చేసిండ్రు. సొంతంగా యూట్యూబ్లో డాన్స్ స్టెప్స్ చూసుకొని ప్రాక్టీస్ చేసి ఎన్ని సంఘాలు, జోనల్ సంఘాలు, చాలా సంఘాలు పార్టిసిపేట్ చేసినాయి. కానీ అందులో ఫస్ట్ పొజిషన్ సెక్యూర్ చేసుకున్నారంటే ఇది మన కోసం ఒక ప్రౌడ్ మూమెంట్. మన మహిళల కోసం గట్టిగా చప్పట్లు. ఇంటి ముందు గోగు చెట్టు వనారమ్మ వనారే, గోగు పూలు పూసినాయి వనారమ్మ వనారే. నింగిల సింగిడి నేలన పూసి రంగులు గుప్పినదా, చిన్న పెద్ద తేడా లేక సింధులు వేసెనురా. నింగిల సింగిడి నేలన పూసి రంగులు గుప్పినదా, చిన్న పెద్ద తేడా లేక సింధులు వేసెనురా. పాల్గొన మాసమిది పౌర్ణమి పూసినది, పాల్గొన మాసమిది పౌర్ణమి పూసినది. పల్లెపట్నం వీధుల నిండా రంగు రంగుల జాతరంట, రింగు రింగుల బిల్లరా, రూపాయి బిల్లల దండరా, దండల దామర మొగ్గరా, మొగ్గల మొదుగు నీడరా. రింగు రింగుల బిల్లరా, రూపాయి బిల్లల దండరా, దండల దామర మొగ్గరా, మొగ్గల మొదుగు నీడరా. ఇంగిల సింగిడి నేలన పూసి రంగులు గుప్పినదా, చిన్న పెద్ద తేడా లేక సింధులు వేసెనురా. హోళిక అంతమురా, హోలీ పండుగరా, రాముని దహనమురా, కదిదే జనముయిగా. హోళిక అంతమురా, హోలీ పండుగరా, రాముని దహనమురా, కదిదే జనముయిగా. చదివి ఆటలు వాడంగా, కాముని పాటలు వాడంగా, మోదుగు పువ్వులు పూయంగా, తెంపుకరారా సారంగా. పల్లెల నిండుగా పండుగ సందడి చేద్దాం పద. రింగు రింగుల బిల్లరా, రూపాయి బిల్లల దండరా, దండల దామర మొగ్గరా, మొగ్గల మొదుగు నీడరా. రింగు రింగుల బిల్లరా, రూపాయి బిల్లల దండరా, దండల దామర మొగ్గరా, మొగ్గల మొదుగు నీడరా. మల్లెలు పూసే మల్లెలు కాసే వనారమ్మ వనారే, మల్లెలు దులుప ఎవరు లేరు వనారమ్మ వనారే. మల్లెలు దులుప అన్నలు లేర వనారమ్మ వనారే, మల్లెలేర వదినలేర వనారమ్మ వనారే. వరసలు కలుపుకొని
అలసట మరిచి మరి రంగులు కలుపుకొని ఆడే పండుగిది వరసలు కలుపుకొని అలసట మరిచి మరి రంగులు కలుపుకొని ఆడే పండుగిది లీలలు దరువంగా ధరించిపోదా జన్మంతా పిండి వంటలు చేయంగా పండుగ అంటే ఇంతేగా వసంత ఋతువు పలకరించి కోయిల పూయంగా రింగు రింగుల బిల్లరా రూపాయి బిల్లల దండరా దండల దామర మొగ్గరా మొగ్గల మొదుగు నీడరా రింగు రింగుల బిల్లరా రూపాయి బిల్లల దండరా దండల దామర మొగ్గరా మొగ్గల మొదుగు నీడరా నింగిల సింగిడి నేలన పూసి రంగులు కుప్పినదా చిన్న పెద్ద తేడా లేక సింధులు వేసెనురా పాల్గొన మాసమిది పౌర్ణమి పూసినది పాల్గొన మాసమిది పౌర్ణమి పూసినది పల్లె పట్నం వీధుల నిండా రంగు రంగుల జాతర రంగు రంగుల హోళిరా తప్పుడా నల్లని కృష్ణుడి లీలారా తప్పుడా రంగు రంగుల హోలీరా తమ్ముడా హోలీ కాలిన వేళరా తమ్ముడా ఇప్పుడే మూడో కన్ను తెరిచిన వేళరా మన్మధుడే మన్నైపోయింది వేళరా శివుడే మూడో కన్ను తెరిచిన వేళరా మన్మధుడే మన్నైపోయింది వేళరా శుభశకునంలో లోకం మురిగింది రంగులా రంగు రంగుల హోళిరా తప్పుడా నల్లని కృష్ణుడి లీలారా తప్పుడా రంగు రంగుల హోలీరా తమ్ముడా హోలీ కాలిన వేళరా తమ్ముడా హలో హలో గట్టిగా చప్పట్లు. మన కామట్పురం పేరు టాప్లో ఉన్నది. గట్టిగా చప్పట్లు. అది కూడా మన మహిళల కోసం. వర్ధిల్లాలి వర్ధిల్లాలి. అందరికి ఆకలితుందా? పద్మశాలి సమాజం వినిపిస్తలేదు. గట్టిగా గట్టిగా పద్మశాలి సమాజం. ఇప్పుడు వినిపించింది. మీద రాముడు కూడా ఖుషి అయ్యిండొచ్చు. ఈరోజు వీళ్ళు శతాబ్ది మహోత్సవం జరుపుకుంటుండ్రు. ఇంత జోరుదార్ అవుతుంది ప్రోగ్రాం. సో ఈ మహిళలకు అందరికీ మనం ధన్యవాదాలు చెప్పాలి. ఇప్పుడు ఇంకా మరియు ముందు మన ప్రోగ్రాం కంటిన్యూ అవుతుంది. ఎందుకంటే వీళ్ళందరికీ ప్రైజ్లు కూడా ఇచ్చేది ఉంది. మనం సమాజంలో త్రూ అవుట్ ద ఇయర్ లాస్ట్ ఇయర్ నుండి 100 ఇయర్ సెలబ్రేషన్ స్టార్ట్ చేస్తున్నాము. ఈ రోజు వరకు ఇంకా కంటిన్యూ అవుతూనే ఉంది. నేను హోప్ చేస్తున్నా ఎవ్రీ ఇయర్ ఇలాగే మనం సెలబ్రేట్ చేయాలి. ఎవ్రీ ఇయర్ మన కోసం 100 ఇయర్సే ఉండాలి. ఈరోజు మనం సెంచురీ కొట్టినాం. సచిన్ టెండూల్కర్ గారు ధోని గారు కొడతాడని కాదు, మన అఖిల పద్మశాలి సమాజం కూడా ఈరోజు సెంచురీ బ్యాటింగ్ చేసింది. సో గట్టిగా చప్పట్లు. సో ఇక ముందు కూడా ఇప్పుడు ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్లు కూడా ఉన్నాయి. సో మీరు అందరు ఎక్కడికి పోవద్దు, ఆ ప్రోగ్రాం కూడా స్టార్ట్ అవుతుంది. సో ఇప్పుడు మన ముందు ఈ చిన్న పాప, ఈ అమ్మాయి ఏం చెప్తా బిడ్డ? పాట రాముని పాట పాడుతుందంట. సో గట్టిగా చప్పట్లు కొట్టి అమ్మాయికి స్వాగతం పలికిద్దాం. బాగా అంశాలు. మానవుడా మానవుడా మమత వీడరా, మమత విడి రామనామ స్మరణ చెయ్యరా, రామనామ స్మరణ చేసి ఆత్మసుఖం పొందరా, ఆత్మసుఖం కన్నా అన్నమేమి లేదురా, నీది నాది ఎనడు వేళ బుద్ధిని విడనాడగరా, ఎంచి చూడ జగతిలోన ఏది నీది కాదురా, ఆలు పిల్లలన్న తమ్ములు ఎవరు వెంటరారురా, వదలలేక వచ్చిన వల్ల కాటి వర్కరా.
ఏదో సినిమాలో ఏదో చిన్న చిన్న రీల్స్ చూస్తున్నారు కదా, అదే ఛానల్లో అదే యూట్యూబ్లో మన అఖిల పద్మశాలి సమాజ్ ఛానల్ కూడా ఉంది. ఆ ఛానల్లో మన ప్రోగ్రామ్స్ మనం ఏమేమైతే ప్రోగ్రామ్ మన సమాజం చేస్తుందో, సపోజ్ మీరు ఆ ప్రోగ్రామ్ అటెండ్ చేయలేరు అనుకో, ఏదో రీజన్కి మీరు రాలేరు, సో ఆ ప్రోగ్రామ్ మీకు యూట్యూబ్ ఛానల్లో చూడడానికి దొరుకుతుంది. అంటే మీ ప్రోగ్రామ్ మిస్ కాదు. సపోజ్ ఈరోజు మీరు ఇక్కడ ప్రెజెంట్ లేరు, రేపు ఈవినింగ్ వరకు రోజు లేకపోతే కొన్ని ప్రోగ్రామ్స్ మేము లైవ్లో కూడా చూపెడుతున్నాం. ఎగ్జాంపుల్ క్రికెట్ మ్యాచ్ చూపెట్టిన ఉంటుంది. రీసెంట్లీ మన సీనియర్ సిటిజన్ ప్రోగ్రామ్ కూడా లైవ్ స్ట్రీమ్ అయింది. సో ఇది స్పెషల్లీ యంగ్స్టర్స్ కోసము. యంగ్స్టర్స్ ఎప్పుడు చెప్తారు టైం లేదు, బిజీ ఉండే. సో మీరు ఇంట్లో కూర్చొని కూడా యూట్యూబ్ ఛానల్లో మన లైవ్ ప్రోగ్రామ్ చూడవచ్చు. ఈవెన్ మన ఫేస్బుక్లో మన పేజ్ కూడా ఉంది, అఖిల పద్మశాలి సమాజం. మీరు అందరూ ఇక్కడ స్పెషల్లీ లేడీస్కి నేను చెప్తా, అందరూ పోషం పండుగ నాడు బోనాలు పట్టుకున్నారు కదా, ఇక్కడ మన ఫోటోగ్రాఫర్ అందరికీ ఫోటోలు తీసిండు, కరెక్ట్. కొందరు మీరు మొబైల్లో కూడా తీసుకుని ఉండొచ్చు, కానీ మన సమాజంలో ఫోటో తీసిన చూడు, ఆ ఫోటోలన్నీ మీకు ఫేస్బుక్ మీద దొరుకుతాయి. మీకు అనుకుంటుండొచ్చు అరే వీళ్ళు ఫోటో తీసి మాకు చూపెట్టలే అని. సో ఫేస్బుక్ పేజ్ లైక్ చేయండి, ఫేస్బుక్ విజిట్ చేసి మీ ఫోటోలు చూడండి, లైక్ చేయండి, ఎవ్రీడే అప్డేట్ కాండి మన సమాజంలో కొత్త కార్యక్రమం ఏమవుతుంది, ఏం ప్రోగ్రామ్ మేము ఆర్గనైజ్ చేస్తున్నాం. ఇన్ కేస్ మీరు ఏమైనా మిస్ అయిందనుకో యూట్యూబ్లో పోయి పూర ప్రోగ్రామ్ చూడొచ్చు.